ఒకప్పుడు తిరుపతిలో గంగ జాతర నిర్వహించకపోవడం చేత కరువు తాండవించింది. అటువంటి సమయంలో తిరుపతిలో ప్రస్తుతం బేరివీధిలో ఉన్న బేరిశెట్టి పెద్దలు వీరినే బేరిశెట్టి అవ్వాతాతలని అనేవారు. నీటి కోసం తిరుపతి వాసులు ఇబ్బంది పడడం చూసి తట్టుకోలేక ప్రస్తుతం తిరుపతిలో ఉన్న మంచినీళ్ల గుంటను త్రవ్వించి వానల కోసం ఎదురు చూడసాగారు. ఎంతకాలానికి వానలు పడకపోవడంతో గంగ జాతర నిర్వహించి అమ్మవారిని శాంతపరచడం వలన వర్షం పడుతుందని పెద్దలు చెప్పగా అందుకు అవ్వాతాత వారి యొక్క సొంత ఖర్చులతో జాతర జరిపించి అమ్మకు మొక్కి మంచినీళ్ల గుంటలో వెళ్లి ప్రాణత్యాగం చేయగా ఆ రాత్రికే బోరున వర్షం పడి మంచినీళ్ల గుంట నిండిపోయింది. ఈనాటికి తిరుపతి వారి దాహార్తిని తీరుస్తూ ఉన్నది. అందుకు సాక్ష్యంగా ఆ మంచినీళ్ల గుంటలో ఈశాన్య మూలలో అవ్వాతాతల సమాధులు ఉండేవి. ఇటీవల కాలంలో రోడ్డు విస్తరణ పనులలో స్థానిక ప్రజలు కానీ బేరి వైశ్యులు కానీ ఎటువంటి అడ్డు చెప్పకపోయేసరికి సమాధులు పడగొట్టి రోడ్డు నిర్మించారు. ఆగిపోయిన జాతరను మళ్లీ ప్రారంభించిన అవ్వాతాతల గుర్తుగా గంగమ్మ వేషధారులు బేరిశెట్టి ఇంటికి వెళ్లి తొలి పూజలు స్వీకరిస్తారు.